హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవక హరి డిలైట్స్. ఈరోజు నేను ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పావు బాజీ చేస్తున్నానండి. సేమ్ అదే ప్రాసెస్లో వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందో మనకు బయట దొరికింది ఎలా ఉంటుందో అలాగే చేస్తున్నాను. ప్రాసెస్కి వెళ్ళిపోతాం. నేను ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు బంగాళదుంపలు ముక్కలు, హాఫ్ కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, పావు కప్పు క్యారెట్, పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు, అరకప్పు గ్రీన్ పీసు, 2 టేబుల్ స్పూన్ల బటరు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని 1.5 కప్పు వాటర్ పోసుకొని ఆ కుక్కర్కి మనం విజిల్ అనేది పెట్టుకున్నాం అనుకోండి. ఒక 4 నుంచి 5 విజిల్స్ వేసుకుంటే మనకి మెత్తగా ఉడుకుతాయండి ఆ వెజ్జెస్ అనేవి. అక్కడ చూపించిన వెజ్జెస్ అనేవి అన్నీ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు మనకి బయట స్ట్రీట్ ఫుడ్లో చేసే పావు బాజీ ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ మనకు వస్తుంది. ఇది ముంబైలో ఎలా చేస్తారో ఆ విధంగా నేను మీకు చూపిస్తున్నానండి. ఫేమస్. సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. విజిల్స్ అనేవి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికే వరకు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి కుక్కర్లో. అది నేను విజిల్స్ చెప్పాకంటే మీకు మెత్తగా మనం పట్టుకుంటే చిదిమిపోయేలా అయ్యే వరకు మీరు ఉడకపెట్టుకుంటే మామూలుగా అయినా ప్రెషర్ కుక్కర్లో అయినా మనకి స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అంతేనండి. అలాగ నేను కుక్కర్లో వేసుకోవడానికి నాకు ఈజీ కాక నేను కడాయిలో ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను. మీకు కుక్కర్లో స్మాష్ చేసుకోవడం ఈజీగా ఉంటే అలాగే మీరు మెత్తగా స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ మొత్తం ఆ కన్సిస్టెన్సీ అనేది మెత్తగా పేస్ట్లా వచ్చే వరకు మిక్సీలో వేసుకుంటే ఎంత పేస్ట్లా అవుతుంది అలా సేమ్ వచ్చే వరకు మీరు స్మాష్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇంకా మనం గ్రేవీలో వేస్తే పావు బాజీ మనకు బయట దొరికినప్పుడు బాజీ ఎలా ఉంటుందో సేమ్ అలా రావాలి. అక్కడ చూపించినట్టుగా కడా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు బటర్ అనేది వేసుకోండి. వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకోండి. 1 కప్పు ఫైన్గా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇది మీరు కట్టర్లో ఉంటుంది కదా, వెజిటేబుల్ కట్టర్, అందులో మీరు కట్ చేసుకున్నా కానీ లేదా మీరు నార్మల్గా కట్ చేసుకున్న చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి గ్రేవీ అనేది బాగుంటుంది. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు రెడ్గా అయ్యే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పక్కాగా వస్తుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద రౌండ్గా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోండి. అప్పుడు మనకి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ముక్కలు అనేవి కారం అనేది ఆ గ్రేవీకి బాగా పడుతుంది అనమాట. మనం పొడవుగా కట్ చేసుకుని వేసుకోకూడదు. 2 టేబుల్ స్పూన్ టమాటా ముక్కలు వేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకుని. అవి బాగా మగ్గిన తర్వాత 2 నుంచి 3 టమాటాలు ప్యూరీ చేసుకున్నాను నేను. అంటే హాఫ్ కప్పు టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ప్యూరీ వేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ వస్తుంది, చాలా బాగుంటుంది. అందులో 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ కట్ చేసుకున్నవి వేసుకోండి. ఈ వెజ్జెస్ అన్నీ బాగా మగ్గియాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. పావు బాజీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆ గ్రేవీకి అనేవి పట్టాలి. అంటే ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్ పైకి తేలే వరకు మనం మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా వెజ్జెస్ అన్నీ, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ముందు వేపుకున్న గ్రేవీకి ఈ పేస్ట్ అనేది పట్టే వరకు మంచిగా కలుపుకొని అడుగు పట్టకుండా 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అంటే ఆయిల్ పైకి తెలియ వరకు మనం కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చిక్కబడిన కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగా అవుతుంది. సో అలా అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేయండి. కుక్ చేస్తే మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. తేలిన తర్వాత ఇంకా లాస్ట్లో ఒక్కసారి కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు బటర్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకోండి. మీ దగ్గర స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి బటర్ అనేది యాడ్ చేసిన తర్వాత. అంతేనండి.
చాలా ఈజీ. తర్వాత స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అట్ల పెనం పెట్టుకొని పావు అనేది తీసుకొని మిడిల్కి కట్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ పావు బాజీకి మనకు బటర్ అనేది ఎక్కువే పడుతుంది. 1 టేబుల్ స్పూన్ కోరియాండర్ లీవ్స్ మనం చేసుకున్న బాజీ వేసుకుని ఈ బ్రెడ్ అనేది పావు అనేది దాని మీద పెట్టి అడుగు భాగాన పై భాగాన మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. మీరు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెడితే పావు అనేది మాడిపోద్దండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకొని ఫైనల్గా గార్నిష్ చేసేసుకోవడమే. ఈ టేస్ట్ మీకు బయట స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఎలా ఉంటుందో ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పావు బాజీ మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.